వైభవ్ ఎంటర్ప్రైజెస్ వీడియో మనం ఆల్రెడీ కింద మాట్లాడుకున్నాం కదండి. ఇదే మిషనరీ మనం అన్ని కలిపి మేడం ఇందాక చెప్పినట్టు మిషనరీ మొత్తం అంతా కలిపి మనకి 95,000 అన్నారు. మిషనరీ ఎలా ఆపరేటింగ్ అనేది ఒకసారి ఈ వీడియోలో చూద్దాం మనం. ఇది కంప్లీట్ గా సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ ఇలా రకరకాలు ఉంటాయి మేడం. అసలు దీన్ని ఏమంటావు చెప్పండి. సెమీ ఆటోమేటిక్ మేడం. ఇది సెమీ ఆటోమేటిక్ మనకి తెలిసిన భాషలో. ఇక్కడ కంప్లీట్ గా సెమీ ఆటోమేటిక్ మిషనరీస్ మాత్రమే ఉంటాయి వైభవ్ ఎంటర్ప్రైజెస్ లో. మిషనరీ ఆపరేటింగ్ ఎలాగో చూద్దాం మేడం. ఫస్ట్ ఈ బెల్ట్ అయితే కంప్లీట్ గా వాటర్ తో తడిపారు. వాటర్ తో ఎందుకు తడుపుతారు మేడం? ఒత్తులు ఫినిషింగ్ కోసం మేడం. ఓకే, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలానే తుంపాలి. చేత్తోనే తుంపాలి, కత్తెరతో కట్ చేయదు. కత్తెరతో కట్ చేయొద్దు. ఇలా ఉంది కదా, ఇక్కడే పట్టుకోవాలి మేడం. ఇలానే తీయాలి. ఓకే, ఇలానే తీయాలి. తీసేది కూడా ఈక్వల్ గా తీయాలి, సమానంగా. ఒకవైపు లావు, ఒకవైపు సన్న, ఇలానే తీయాలి. ఓకే, ఇలా వేయాలి. పెట్టడం అలా పెట్టాలి, స్ట్రైట్ గానే పెట్టాలి. ఓకే, ఇలా వస్తాయి. చూస్తున్నారు కదా, ఫైనల్లీ ఇలా వస్తాయి. ఇది చూస్తున్నప్పుడు చాలా ఈజీగా కనిపిస్తుంది కానండి, మనం చాలా పేషెన్స్ చేసేటప్పుడు తెలుస్తుంది పేషెన్సీతో. ఇది అసలు కేజీ లెక్కన తూగాలంటే ఎన్ని చేయాలి చూడండి. రావడం అయితే నీట్ గానే వస్తుంది. ఇక్కడే మన ముందే కాటన్ కట్ చేశారు. ఆ వేయడం ఆపరేటింగ్ అనేది ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, చాలా క్లియర్ గా ఎలా ఆపరేట్ చేస్తున్నారు. ఈ బెల్ట్ మొత్తం వాటర్ తో కంప్లీట్ గా తడిపారు. బెల్ట్ మరి తడిచిపోతే ఎక్కువ కాలం వస్తుందా మేడం? రాదు మేడం, ఎక్కువ వాటర్ కొట్టద్దు, స్ప్రేనే చేయాలి. స్ప్రే చేయాలి అంతే. అంటే మిషనరీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? జనరల్ గా ఏం ప్రాబ్లమ్ మేడం? క్లాత్ చినుగుతా ఉంటది, బెల్ట్ పోతా ఉంటది, రోలర్ ఉంటది, గేర్ ఉంటది. ఈ 4 అయితే ఉంటాయి. ఇవి ఎన్ని సంవత్సరాలు వారంటీ ఇస్తారు? 1 year వారంటీ మేడం. బెల్ట్ మాత్రం రాదు వారంటీలో. బెల్ట్ రాదు. ఓకే, ఫస్ట్ ఇదైతే ఆన్ చేసుకొని ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. దాన్ని తడిపేయాలి. ఈ మధ్యలో స్ట్రక్ అవడం ఉంటదా? ఉంటది. అప్పుడు దీన్ని ఇప్పి ఈ 4 buttons పైకి అనుకొని స్కేల్ తో తీయాలి. స్కేల్ తో తీయాలి. అంటే ఇలాంటి వాటిని వాడే? అలాంటి వాటిని వాడరాదు, స్కేల్ తోనే తీయాలి మేడం. ఓకే, ఓకే, ఇలాంటివి వాడితే బెల్ట్ అయితే చినిగిపోతుంది. మనకి ఇది మినిమం నాలెడ్జ్ అండి, పెద్దగా మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా స్కేల్ తో తీసుకోవాలి. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్తారు. అయితే ఫైనల్లీ ఏంటంటే ఈ మిషన్ కంప్లీట్ ఆపరేటింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఇక్కడికి వచ్చినప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంతా కూడా చూపిస్తారు. మీరు ఇదంతా చూసిన తర్వాత మీకు నచ్చి మేము చెయ్యగలం అనే కాన్ఫిడెన్స్ మీకు వస్తేనే తీసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ కూడా మీరు చూడండి, ఈ అగ్రిమెంట్ లో కూడా మనకి ఏ పరిస్థితిలోనూ మనకి మిషన్ వెనక్కి తీసుకోరు. ఇదిగోండి, మిషన్ వన్స్ సోల్డ్ అవుట్ విల్ నాట్ టేక్ బ్యాక్ ఆర్ ఎక్స్చేంజ్ అని క్లియర్ గా పెట్టారు. ఇక్కడ బైబ్యాక్ అనేది విక్స్ కి మాత్రమే ఉంది కానీ మిషనరీస్ కి లేదు. కాస్త పేషెన్సీతో, కొంచెం ఓపిక్ గా, ఇంట్రెస్టెడ్ గా, అవసరం ఉండి చేసుకోవాలి అనుకుంటే చాలా మంచి బిజినెస్. బట్ కానీ స్టార్టింగ్ లో మాత్రం స్ట్రగుల్ అవుతాం కాబట్టి ఇది చేయలేమని అనిపిస్తుంది. ఇలా నుంచి ఇదిగో నేను మీకు చూపిస్తాను చూడండి, ఇలా మొదలయ్యి నేను వైభవ్ ఎంటర్ప్రైజెస్ అంతా చూపిస్తాను. ఇక్కడ దాకా రావడం అనేది ఈజీ కాదండి. మీరు ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఇలా ఉంది, దీన్ని ఆరబెట్టాలి, ప్యాక్ చేయాలి. ఇక్కడ దాకా రావడం అయితే ఈజీ కాదు. మనం చెయ్యగలమని ఓపిక ఉన్నప్పుడు అయితే చేయగలిగిన వాళ్ళకి ఇది నిజంగానే పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు. మనం ఇలా తీసుకొచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు కదా, మళ్ళీ ఇక్కడ మీకు సపరేట్ ప్యాకింగ్ జరుగుతుంది చూడండి, కంప్లీట్ గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మేడం వాళ్ళకి శ్రీశైలం, అనురాగ్ ఇలాంటి కంపెనీస్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి. మళ్ళీ ఇది సపరేట్ ప్యాకింగ్. ఇది ఫస్ట్ ప్యాకింగ్. నేను అక్కడ విక్స్ చూపించాను. తర్వాత ఈ ప్యాకింగ్ చేసి మిషనరీస్ తీసుకున్న వాళ్ళు బైబ్యాక్ తీసుకొస్తారు. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి మళ్ళీ ఇది సపరేట్ ప్యాకింగ్. ఇక్కడంతా అదే జరుగుతుంది. ఓపెన్ చేస్తున్నారు, దాన్ని మళ్ళీ సపరేట్ ప్యాకింగ్ వాళ్ళకి కావాల్సి వచ్చినట్టు, ఇక్కడ ఉన్న కస్టమర్స్ కి కావాల్సి వచ్చినట్టు సపరేట్ ప్యాకింగ్ చేసి ఇక్కడ మళ్ళీ మిషనరీతో ప్యాక్ చేసి ఇస్తున్నారు. ఇది ఫైనల్ ప్రాసెస్. ఫస్ట్ అన్ని డీటెయిల్స్ చెప్పాను. ఇది ఓన్ బిల్డింగ్, ఓన్ గా బిజినెస్ చేస్తున్నారు, కంప్లీట్ గా జెన్యున్ గా బిజినెస్ చేస్తున్నారు. 25,000 మిషనరీ ఇస్తున్నారు. 95,000 ఎందుకు చెప్తున్నారు? విక్స్ తో కలిపి ₹1,00,000 అవుతుంది. 25,000తో బిజినెస్ అయిపోయేటప్పుడు ₹1,00,000 ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ఇవి క్వశ్చన్లు. ఇది జెన్యునా ఫేకా? ఇవి కూడా క్వశ్చన్లు. నేను ఇంత డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. జెన్యున్ అయితేనే ఇంత స్ట్రాంగ్ గా ఉంటారు. కాటన్ ప్లాంట్ దాకా వెళ్ళారు అంటే ఎంత జెన్యున్ అనేది మీరు ఒకసారి ఆలోచించండి. మనం ఏదైనా ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తే 4-5 రోజుల్లో బోర్డు తిప్పొచ్చాము, 6 నెలలకి, సంవత్సరానికి. కానీ ఒక పెద్ద ప్లాంట్ స్టార్ట్ చేయడం, ఓన్ బిల్డింగ్ లో బిజినెస్ చేయడం, సంవత్సరాలు తరబడి బిజినెస్ చేయడం, మార్కెట్ లో ఫేక్ అనే ఒక బిజినెస్ ని ఇది జెన్యున్ అని ప్రూవ్ చేయడం వెనకాల 10 సంవత్సరాల కష్టం ఉంది. ఒక్క రోజులో ఒక్క పూటలో అయితే రాలేదండి. మనం కూడా మొదటి అడుగు ఒక్కటిగానే పడుతుంది.
మీరు కూడా నిజంగా బిజినెస్ చేయాలి అనుకుంటే వైభవ్ ఎంటర్ప్రైజెస్ శ్రవంతి గారు మీకు సపోర్ట్ చేస్తారు. మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ జెన్యున్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా బిజినెస్ చేయండి, ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది, మీ బిజినెస్ని డెవలప్ చేసుకోవచ్చు. ఇంకే డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అడ్రస్ కూడా ఉంది, మీరు విజిట్ చేయొచ్చు. అలానే వైభవ్ ఎంటర్ప్రైజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఈ వీడియో పైన కాటన్ మిక్స్ బిజినెస్ పైన మీకున్న డౌట్లని, మీరు ఏమనుకుంటున్నారు, మీరు అసలు ఏం ఎక్స్పీరియన్స్ చేశారు, అవన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలానే ఇప్పుడు నేను చూపించిన మిషనరీకి ఆపరేటింగ్ ఎలా ఉంటుంది, బెల్ట్ ఎలా మార్చుకోవాలి, గేర్ ఎలా మార్చుకోవాలి, మధ్యలో అక్కడ స్టక్ అయిపోతే ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ప్రాక్టికల్ వీడియోస్ పోస్ట్ చేస్తారు. మీరు రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతుంటే ఈ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.